ఇంకా మాన్సూన్ జాడలేదు కానీ కమాన్ అంటూ తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు రీసౌండ్ ఇస్తున్నాయి. జాగీర్ వార్తో కమ్ముకొచ్చిన వివాద మేఘాలు ఇప్పుడు విగ్రహాల వైపు టర్న్ తీసుకున్నాయి. జాగీర్ వార్తో హీటెక్కిన తెలంగాణ రాజకీయం లేటెస్ట్ గా విగ్రహాల వైపు మళ్లింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయంలో ఉన్న కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని, రాహుల్ తండ్రి విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తామన్నారు కేటీఆర్. పెళ్లికి తులం బంగారం ఇస్తాన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లినెత్తిన ఉన్న బంగారు కిరీటం మాయం చేసిండు, నడుముకున్న వడ్డానం కూడా ఎత్తుకుపోయిండు. తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాల్సిన చోట సెక్రటేరియట్ ముందట రాహుల్ గాంధీ తండ్రిని ప్రతిష్ఠించాడు. రాహుల్ గాంధీ తండ్రికి తెలంగాణకి ఏం సంబంధం నాకే తెలియదు, ఆయనకే తెలవాలా. ముమ్మాటికి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని మాత్రం మా గవర్నమెంట్ వచ్చిన మరుక్షణమే భద్రంగా గాంధీ భవన్ పంపించే బాధ్యత నేనే వ్యక్తిగతంగా తీసుకుంటాను. విగ్రహాల్ని పార్సిల్ చేయాలని చూస్తే బీఆర్ఎస్ దేశంలో లేకుండా పార్సిల్ అవుతుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్. విగ్రహాలు పార్సల్ చేస్తాము, విగ్రహాలను ముడతామంటే ఇంకా పగటి కళలు అంటున్నట్టు మళ్ళీ అధికారంలోకి వస్తామని. తెలంగాణ తల్లి విగ్రహం జోలికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే వాళ్ళని ఉండనిచ్చే పరిస్థితి లేదు. రేపు పొద్దున జరగరాని ఏదన్నా కేటీఆర్ జరిగితే కూడా మళ్ళీ మా వల్ల జరిగిందనే పరిస్థితికి తెచ్చుకోవద్దని చెప్పి కేటీఆర్కి సూచిస్తున్నా. తెలంగాణ నాయకుల విగ్రహాలను ఆంధ్రాలో పెడతారా అని ప్రశ్నించారు కవిత. తాము పవర్లోకి వచ్చాక విగ్రహాలను పార్సిల్ చేస్తామన్నారు ఆమె. మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, అన్ని విగ్రహాలు బిడ్డ పలగొట్టి ఆంధ్రాకి పార్సిల్ చేస్తాం. ఎట్లయితే ఇక్కడ మీ నాయకుల విగ్రహాలు మా ముఖ్యమంత్రి పెడుతున్నారో మా పివి నరసింహారావు గారి విగ్రహం అక్కడ పెట్టండి, మా జయశంకర్ సార్ విగ్రహం అక్కడ పెట్టండి. మీకు విస్తరించాలనే ఆకాంక్ష ఉంటే ఏ తమిళనాడు కర్ణాటక ఓన్రు కానీ పొరపాటున కూడా తెలంగాణ దిక్కు తిరిగి చూడొద్దని మాత్రం పవన్ కళ్యాణ్ గారికైనా తెలుగుదేశం పార్టీకైనా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రాంతీయవాదంతో గాంధీ, అంబేద్కర్ వంటి మహనీయుల విగ్రహాలను కాదనగలమా? అదేం ఆలోచన అన్నారు పవన్ కళ్యాణ్. ఎవరు విగ్రహాలు పెట్టాలి, ఏం చేయాలి, అది ఆ ప్రజల తాలూకు ఇష్టం. ఇలా మాట్లాడితే గాంధీ గారిని కూడా విగ్రహాలు పెట్టదు, ఎందుకంటే ఆయన గుజరాత్కి చెందిన ఆయన వైశ్య కులానికి చెందిన ఆయన విగ్రహాలు పెట్టకండి అంటారు. దీనికి అంతు పొంతు ఉండదు. అలాంటప్పుడు ఇంకేం మాట్లాడతాను? రేపు పొద్దున అంబేద్కర్ గారి విగ్రహం పెట్టకూడదు, ఆయన కూర్చోబెట్టి ఆయన మహారాష్ట్రని కూడా మాట్లాడతారు. ఇలాంటి ఆలోచన విధానం ఉంటాయి. అలా విగ్రహాల కేంద్రంగా రాజకీయం మరింత వేడెక్కుతోంది.